Yeah, very good morning, guys. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ దగ్గర ఓపెన్ అవుతుంది, అంటే నిన్న క్లోజ్ దగ్గరలోనే ఓపెన్ అవుతుంది. ఈరోజు ఆర్1 పివోట్ దూరంగా ఉంది, ప్రీవియస్ డే హై ఏమో ఇక్కడ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్1 పివోట్ ప్రీవియస్ డే హై దూరంగా ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ దెన్ సిపిఆర్ కూడా వైట్గానే ఉంది కొంచెం. సో నిన్న ట్రెండింగ్ డే అయిపోయింది కాబట్టి ఈరోజు కూడా మళ్ళీ చాలామంది ఈరోజు కూడా ట్రెండింగ్ డే ఉంటుందని చెప్పి అనుకుని ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ చేయగానే పైకి వెళ్ళిపోతుంటారు, ఐ మీన్ లాంగ్ సైడ్ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పాస్ తీసుకుంటుంది మార్కెట్, రివర్సల్ జరగచ్చు లేదంటే సైడ్ వేస్గా ఉండొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు నిఫ్టీ అయితే మనకి నిఫ్టీ కూడా ప్రీవియస్ సెషన్ హై ఆర్1 దూరంగానే ఉంది అండ్ సిపిఆర్ కూడా వైడ్గానే ఉంది. ఈ లెవెల్స్ అనేవి ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదా. సో ఎందుకు మార్క్ చేసుకున్నామో ఆల్రెడీ ప్రీ అనాలిసిస్ ఐ మీన్ ప్రీమియం ఛానల్లో కూడా చెప్పాము, అండ్ దెన్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఒకసారి మార్నింగ్ మీరు ఈ సెషన్ స్టార్ట్ అవ్వకముందు ఒకసారి ఎప్పుడైతే ఆ వీడియో నేను గ్రూప్లో పెడుతున్నానో ఆ తర్వాతే సెషన్ అనేది స్టార్ట్ చేసినట్టు. సో ఒకసారి ఆ వీడియో చూసేయండి, వీడియో చూసిన తర్వాత అప్పుడు వస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది. ఓకే, అండ్ ఈరోజు మార్కెట్ అయితే నేను పాస్ తీసుకుంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అంత అప్ సైడ్ జరిగింది కాబట్టి ఈరోజు పాస్ తీసుకోవడమో లేదంటే చిన్న కరెక్షన్ తీసుకోవడమో జరగచ్చు. అండ్ ఐ మే నాట్ బి 100% కరెక్ట్. సో దట్స్ వై దేర్ ఇస్ అ మెథడ్ కాల్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోండి ఏ ట్రేడ్ కన్నా సరే. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కదా, సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ చాలామంది అడిగారు కదా తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ సెల్లింగ్ ఎలా చేయాలని చెప్పి. సో చెప్పాను ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా చెప్పాను. సో మీరు ఏం చేయాలంటే కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ తక్కువ స్ట్రైక్ ప్రైస్ ఉన్నాయి, ఫస్టే బై చేసుకొని రెడీగా ఉండండి. అంటే మార్కెట్ ఆల్రెడీ మీకు డే ట్రేడింగ్ కోర్స్ స్ట్రాటజీస్ అలాగే తెలుసు కాబట్టి, సో ఆ స్ట్రాటజీ ఫామ్ అవుతున్నప్పుడు మేబీ ఎంట్రీ తీసుకుంటాడని చెప్పి అనుకుంటారు కదా, అలాంటప్పుడు ఒక 5 రూపీస్ కన్నా తక్కువ ప్రీమియం ఉన్నది, లైక్ 3 రూపీస్ 4 రూపీస్ ఏదైనా పర్వాలేదు. ఓకే, ఫర్ సపోజ్ 5 రూపీస్ ఉన్న ప్రీమియం పుట్ ఆప్షన్ మీరు సెల్ చేయాలనుకుంటున్నారు, మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారు. వన్స్ వెయిట్ ఏ వైల్. సో మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ సెల్ చేయాలి కదా. పుట్ ఆప్షన్ సెల్ చేసినప్పుడు పుట్ ఆప్షన్ 46,000 సంథింగ్ ఒక 100 రూపీస్ ఉన్నది ఏదోటి ఎగ్జాంపుల్ చూపిస్తాను. 125 రూపీస్ లేదంటే 150 దగ్గర ఉంది కదా, దీన్ని సెల్ చేయాలంటే మీకు ఇప్పుడు మీ క్యాపిటల్ ఎంత కావాలో ఒక లాట్కి. ఓకే, వన్స్ వెయిట్ వెల్. పుట్ ఆప్షన్స్కి అయితే ప్రీమియమ్స్ కొంచెం హెవీగా ఉండడం వల్ల అవ్వట్లేదు. సో కాల్ ఆప్షన్ చూడండి, 52,900 కాల్ ఆప్షన్ మీరు సెల్ చేయాలనుకుంటే ఒక లాట్తో మీ క్యాపిటల్ కావాల్సిందంతా 1.2 lakhs కావాలి. కాకపోతే మీరు తక్కువ ప్రీమియం ఉన్నది తీసుకున్నారనుకోండి, ఫస్ట్ దాన్ని బై చేసి ఆ తర్వాత సెల్ చేయాలి, అప్పుడు మీకు క్యాపిటల్ అనేది బెనిఫిట్ వస్తుంది. సో 1 lot 38,000తో అయిపోతుంది. పుట్ ఆప్షన్ కూడా వస్తుంది, ఎందుకు రావట్లేదు ఒకసారి చూడాలి, లేదంటే ఒకసారి తక్కువ ప్రీమియం ఉన్నది చూద్దాం. పుట్ ఆప్షన్ అలో చేయనివ్వట్లేదు, ఎందుకంటే మార్కెట్ కొంచెం ఎక్కువ పైకి మూవ్ అయింది కదా, సో దానివల్ల అనుకుంటా. ఇది మీరు ఒకసారి డిమాట్తో ట్రై చేయండి. స్టాక్ మార్కెట్ అయితే చూపించట్లేదు సరిగ్గా, అంత క్యాపిటల్ ఏమి అవసరం లేదు. 1 lakh అని చెప్తుంది కాబట్టి 1 lakh అవసరం లేదు, 50,000 లోపు అయిపోద్ది. మా ప్రీమియం వాట్సాప్ మీకు టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, ఒకసారి నాకు మెసేజ్ చేయండి. వాట్సాప్లో మెసేజ్ చేస్తే మిమ్మల్ని లింక్లోకి యాడ్ చేస్తాను. అంటే ఏంటంటే చాలామంది అందరూ కూడా సెషన్ లైవ్లో ఉంటారు కదా. ఫర్ సపోజ్ చూడండి, ఇప్పుడు
మనకి పార్టిసిపెంట్స్ 6 మెంబర్స్ ఉన్నారు. ఆల్రెడీ రిజిస్టర్ అయింది 15 మెంబర్స్. సో కొంచెం మందికి ఒక్కరోజు కుదురుతుంది, ఒక్కొక్క రోజు కుదరదు కదా. సో అందుకని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ కూడా లింక్ అనేది ఇస్తున్నాము. సో అక్కడ ఏంటంటే మీకు సేమ్ ప్రీమియం బెనిఫిట్స్ ఏం వస్తాయి అన్నీ కూడా వస్తాయి. లైక్ ప్రీ అనాలిసిస్ వీడియో వస్తుంది, అండ్ దెన్ పోస్ట్ అనాలిసిస్ వీడియోస్ వస్తాయి, నోట్స్ వస్తుంది, ఆ రోజు మనం ఏ స్ట్రాటజీ ద్వారా ఎంట్రీ తీసుకున్నాం అన్నది వస్తుంది, అండ్ మిగిలిన స్ట్రాటజీస్ కోర్సులో మిగిలిన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా అవి కూడా నోట్స్ అనేవి వస్తాయి. సో అవి మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవ్వడానికి ఉంటుంది. సో ఈ సెషన్ పెట్టడానికి రీజన్ ఏంటంటే అందుకే అంటే మీరు నాతో పాటు లైఫ్ లాంగ్గా ఉండిపోవాలి, నాతో పాటు నేను అలా ట్రీట్ చేసిన అలా ట్రీట్ చేయాలని కాదు. సో మీరు ఫర్దర్గా నాకైతే మీరు ఇప్పుడు ఉన్నవాళ్ళు నెక్స్ట్ బ్యాచ్కి ఉండకపోయినా పర్వాలేదు అని ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే మీకు మీరు ఓన్గా చేసుకుంటేనే మీకు మిస్టేక్స్ అనేవి తెలుసుకుంటారు. జస్ట్ ఈ సెషన్స్ అనేవి లేదంటే ప్రీమియం ఛానల్ అనేది అది ఒక గైడెన్స్ అంతే. సో అందుకు మీకు బెనిఫిట్ అవుతుందని చెప్పి మీకోసమే ప్రీమియం ఛానల్ కూడా ఇచ్చాను. సో ప్రీమియం ఛానల్ ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఈవినింగ్ సెషన్ అయిపోయినప్పుడు మీకు లింక్ అనేది పంపిస్తాను. ఓకే. అండ్ అందులో లైవ్ టిప్స్ కూడా, అంటే ఇప్పుడు ఏదైతే ఎంట్రీ తీసుకున్నామో అందులో అది కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే మీరు ఒకవేళ జూమ్ సెషన్ మిస్ అయినా సరే టెలిగ్రామ్ నోటిఫికేషన్ ఎలానో వస్తుంది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను మీకు తెలుస్తుంది. పోనీ అప్పుడు మీరు జూమ్ సెషన్లోకి రావడమో లేదంటే ఎంట్రీస్ చూడడమో పేపర్ ట్రేడింగ్ చేయడమో తెలుస్తుంది. ఓకే. సో బ్యాంక్ నిఫ్టీ ఏమవుతుంది ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ అయితే సిపిఆర్ నుంచి పిన్ బార్ అయితే ఫామ్ అవుతుంది. సో ఎంత పెద్ద పిన్ బార్ ఫామ్ అయినప్పుడు మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఒకవేళ ఇది గ్రీన్ క్లోజ్ అయినా స్టాప్ లాస్ కింద పెట్టుకోవాలి, సెంట్రల్ పివట్ కింద. సో 77 పాయింట్స్ స్టాప్ లాస్. టార్గెట్ ఏంటి, నెక్స్ట్ పివట్ R1 పివట్ వైట్ సిపిఆర్ అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సో 50 పాయింట్స్ అనేవి టార్గెట్ వస్తుంది. అలాంటప్పుడు తీసుకోకండి. రాదర్ దెన్ దట్ ఇఫ్ ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే రిట్రేస్మెంట్ అయ్యే వరకు వెయిట్ చేయండి, డేలో కానీ లేదంటే సెంట్రల్ పివట్ కానీ వెయిట్ చేయండి. అలాంటప్పుడు మనకి బాగుంటుంది రిస్క్ మేనేజ్మెంట్. ఈవెన్ మార్కెట్ సైడ్ వేస్లో పోయినా మన ప్రాఫిట్ అనేది బాగుంటుంది, రిస్క్ రివార్డ్ అనేది బాగుంటుంది. ఓకే. సో ఫస్ట్ క్యాండిల్ పిన్ బార్ చూసి అందరూ కూడా ఎవరు కూడా లాంగ్ అనేది ఏమీ తీసుకోవద్దు. ఓకే. ఇంకా ఈరోజు కొంచెం మార్కెట్ సైడ్ వేస్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏ బిగ్ డే, సైడ్ వేస్గా ఉండొచ్చు అనుకుంటున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. నిఫ్టీ కూడా ఇది రెడ్ క్యాండిల్ బాడీ అయితే రెడ్ క్యాండిల్ ఉంది, కానీ పిన్ బార్ అయితే ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నట్టు. ఓకే. సో ఇప్పుడైతే బయర్స్ ఉన్నారో ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్. సో ఈరోజు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎటువంటి ట్రేడ్ అయితే ఓపెనింగ్లో దొరకదు. సో సిపిఆర్ ఇంపార్టెంట్ కాబట్టి సిపిఆర్ అసెండింగ్ సిపిఆర్లో సిపిఆర్ అనేది ఫుల్ బ్యాక్ కింద పనిచేస్తుంది. అలాంటప్పుడు సిపిఆర్ దగ్గర ప్రైస్ యాక్షన్ చూద్దాము. నిఫ్టీకి అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, సెంట్రల్ పివట్ ఇంపార్టెంట్. సో సెంట్రల్ పివట్ దగ్గర ఏమైనా బుల్లిష్ క్యాండిల్ వస్తే మేబీ అప్పుడు చూద్దాం లాంగ్ ఎంట్రీ అయినా తీసుకోలేము. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వస్తుంది, సెంట్రల్ పివట్ దగ్గర రాలేదు కానీ సిపిఆర్ దగ్గరకు వస్తుంది. వేరే నిఫ్టీ అయితే సెంట్రల్ పివట్ దగ్గరకు వస్తుంది. సో కానీ బుల్లిష్ క్యాండిల్ లేదు, బేరిష్ క్యాండిల్స్ ఉన్నాయి. సో బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు నిఫ్టీ అంతా కూడా సిపిఆరే కదా, సో ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, కరెక్ట్ ఎంట్రీ టాప్ సిపిఆర్ దగ్గర గ్రీన్ క్యాండిల్ వచ్చినప్పుడు తీసుకోవాలా, సెంట్రల్ పివట్ దగ్గర బాటమ్ సిపిఆర్. సో నా సజెషన్ ఏంటంటే సెంట్రల్ పివట్ దగ్గరికి వచ్చినప్పుడు బెస్ట్. ఎందుకంటే మనకి టాప్ సిపిఆర్ బాటమ్ సిపిఆర్ కంటే సెంట్రల్ పివట్ చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. అలాగని చెప్పి ఒక్కొక్కసారి సెంట్రల్ పివట్ దగ్గర కూడా వెళ్దాం, అంటే టాప్ సిపిఆర్ నుంచి కూడా రివర్స్ అయిపోవచ్చు. సో కానీ నిఫ్టీ ఇప్పుడు అయితే సెంట్రల్ పివట్ దగ్గరకు వచ్చింది కాబట్టి నిఫ్టీ ఏమన్నా గ్రీన్ క్యాండిల్ చూపిస్తే అప్పుడు మేబీ ఎంట్రీ తీసుకుంటాను. అండ్ దెన్ ఈ లెవెల్ మార్క్ చేస్తున్నాం కదా గ్రీన్ హారిజాంటల్ లైన్, ఇదేంటి కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి మార్క్ చేసుకున్నాము ఇక్కడ నిన్న. అండ్ దెన్ నాట్ ఎస్టర్డే 19th జూన్ అండ్ దెన్ 21st జూన్ ఈ రెండు కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. నిన్న ఆ లెవెల్ కూడా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేద్దాం అనుకుంది, కాకపోతే బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ఆ లెవెల్ దగ్గర బయర్స్ ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు బ్రేక్అవుట్ చేయాలి, సప్లై జోన్ని బ్రేక్అవుట్ చేయాలంటే హెవీ క్వాంటిటీస్తో బై చేయాలి. ఓకే. సో ఇక్కడ హెవీ సెల్లర్స్ ఉన్నారు, ఇక్కడ కూడా హెవీ సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళని బీట్అవుట్ చేయాలంటే వీళ్ళు కూడా బయింగ్ క్వాంటిటీస్ ఎక్కువ పెంచాలి కదా. సో వీళ్ళు ఎవరైతే బై చేశారో మళ్ళీ సేమ్ ప్రైస్ దగ్గరకు వచ్చినప్పుడు డిస్కౌంట్ ప్రైస్ దగ్గరకు వస్తున్నట్టు, సో అప్పుడు మళ్ళీ యాడ్ చేస్తుంటారు అనమాట పొజిషన్స్ పెద్ద ప్లేయర్స్. సో ది మెయిన్ రీజన్ ఏంటంటే అది ఈ లెవెల్ మార్క్ చేసుకోవడానికి. సో చూద్దాం ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, నిఫ్టీ కానివ్వండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ చూస్తాం ఎక్కువ.
సో చెప్పాను కదా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తుంటారని చెప్పి, సో అక్కడ మళ్ళీ ప్రైస్ ఈ లెవెల్ టచ్ అవగానే యాడ్ చేశారు. సో మనం కూడా వాళ్ళతో పాటు మూవ్ అవ్వాలి. కానీ ఇప్పుడు మళ్ళీ రిస్కీ, ఎందుకంటే ఇంత పెద్ద అంబుష్ ఎంట్రీ తీసుకుని ఉంటే పర్వాలేదు, కానీ ఇంత పెద్ద గ్రీన్ బార్ వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ ఉండాలి, ఈ డేలో దగ్గర ఉండాలి. సో 80 పాయింట్స్ డేలో, డే హై ఏమో 20 పాయింట్స్ దగ్గరకు వస్తుంది. అలాంటప్పుడు రిస్క్ రివార్డ్ బాగోలేదు. సో ఇంకా ఎంట్రీ అనేది మిస్ అయ్యాము. మళ్ళీ చూద్దాం, కిందకి అయినా వచ్చినప్పుడు చిన్న గ్రీన్ బార్ వస్తే అప్పుడు ఎంట్రీ అనేది తీసుకుందాం. లేదంటే బ్యాంక్ నిఫ్టీ సెంట్రల్ ప్యూర్ దగ్గరకు వచ్చినప్పుడు గ్రీన్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఎంట్రీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. యా, అఫ్ కోర్స్ సెల్లర్స్ మళ్ళీ పుష్ చేస్తున్నారు పైనుంచి. ఇది డోజీ బార్ కింద ఫామ్ అయ్యేలా ఉంది. సో లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఆల్రెడీ గ్రూప్లో అప్డేట్ చేశాను చూడండి. 52,400 పుట్ ఆప్షన్, ఓన్లీ 45 క్వాంటిటీసే తీసుకున్నాను. స్టాప్ లాస్ దీనికి 180 పెట్టుకుంటాను. సో చూద్దాం ఏమవుతుందో, తర్వాత యాడ్ చేస్తే. ఓకే, ప్రెసెంట్ అయితే 300 ప్రాఫిట్ అలా వస్తుంది. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నానంటే ఇక్కడ పెద్ద క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకొని అని చెప్పాను, కానీ ఇక్కడ చిన్న క్యాండిల్ ఇక్కడ క్లోజింగ్ అయితే ఇక్కడ అయింది కదా. సో క్లోజింగ్ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకుంటే మనకి పర్వాలేదు. 260 పాయింట్స్ రావాలంటే మనకి ఆల్మోస్ట్ డే హై వరకు వెళ్తే సరిపోతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం కదా. సో చూద్దాము, ప్రెసెంట్ అయితే 500 ప్రాఫిట్లో అయితే ఉంది. సో ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇలాంటి స్ట్రాటజీ ఫామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, డేలోని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ సెంట్రల్ ప్యూర్ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మన టార్గెట్ వైపు వెళ్తూ ఉంటుంది. సో అలాంటివి కూడా జరగచ్చు. అలాంటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేయాలంటే మీరు స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. అంటే మీరు రాదర్ దన్ అయ్యో స్టాప్ లాస్ హిట్ అయిపోయిన తర్వాత టార్గెట్కి వెళ్ళిందని చెప్పి మీరు చాలామంది బాధపడుతుంటారు కదా. సో అలాంటప్పుడు స్ప్రెడ్స్ తీసుకోవచ్చు. అది ఎలాగంటే, సో ఈ టాపిక్ అయితే కొంచెం ఇంపార్టెంట్ చెప్తున్నాను చూడండి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు మా బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి వస్తున్నాయి. రెడ్ బార్ వస్తుంది కాబట్టి 5,500 లాస్ అయితే వచ్చింది. సో ఈ ట్రేడ్లో రిస్క్ అయితే 2,500. సో సిపిఆర్ కిందకి వచ్చేస్తే క్లోజ్ చేస్తాను. అంటే ఈ లెవెల్ ఈ క్యాండిల్ కిందకి వస్తే క్లోజ్ చేస్తాను. సో అయితే అవనివ్వండి అది. అండ్ నెక్స్ట్ చూసుకోండి, స్టాప్ లాస్ ఒక్కొక్కసారి నేను అట్లా ట్రిగ్గర్ అవ్వకుండా ఉన్నది అనుకోండి, అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో 52,400 పుట్ ఆప్షన్ సెల్ చేసాం కదా. సో 400 పుట్ ఆప్షన్ అంటే ఏంటి అంటే, మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి సెల్ చేసాం మనము. కానీ పుట్ ఆప్షన్ అంటే జనరల్గా పిఈ అంటే మార్కెట్ డిసెండింగ్ అని కదా. సో అప్పుడు ఏం చేయాలంటే 400 కింద 300 ఉంటుంది కదా, దాన్ని బై చేసి ఆ తర్వాత 400 సెల్ చేశారనుకోండి. సో ఇప్పుడు మీకు ఏంటంటే స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఓకే, మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాల్సిన పని ఉండదు. ఇంకా ఆఫ్టర్నూన్ 3:30 తర్వాతే వచ్చి చూసుకోవడమే. 2-0 అయితే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 500 రూపీస్ వస్తుంది ఒక లాట్తో. లేదు ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మాక్సిమం మార్కెట్ ఎంత కిందకి పడిపోయినా సరే మీ మాక్సిమం లాస్ వచ్చి 1000 రూపీసే ఉంటుంది. సో దీన్నే స్ప్రెడ్స్ అంటారు. నేను యూట్యూబ్ ఛానల్ కూడా చాలాసార్లు చెప్పాను. అంటే ఒక్కొక్కసారి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయిపోయింది అనుకోండి, జనరల్గా నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. 2,500 లాస్ వచ్చిన తర్వాత నేను క్లోజ్ చేసేసుకోవాలి. కానీ స్ప్రెడ్స్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ 3:30 వరకు హోల్డ్ చేసుకోవచ్చు. మార్కెట్ ఎంత కింద పడిపోయినా సరే మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది అనుకోండి, రికవర్ అయింది అనుకోండి, 52,400 పైన మార్కెట్ క్లోజ్ అయింది అనుకోండి, అలాంటప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అనేది వస్తుంది. మ్యాక్సిమం లాస్ అనేది 993 ఉంటుంది ఒక లాట్తో. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది 500 ఉంటుంది. సో ఇది ఆ అడ్వాంటేజ్ అనమాట. అంటే ఎవరైనా ఆఫీస్ వర్క్ లాంటి వాటిలో బిజీగా ఉంటారు కదా, అంటే ఫ్రీక్వెంట్గా స్టాప్ లాస్ హిట్ అవుతుందా లేదా, లేదంటే ఎంటీఎం చూసుకునే టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. కాకపోతే దీనికి డిసడ్వాంటేజ్ అంటే మనకి రిస్క్ రివార్డ్ సరిగ్గా రాదు. చూడండి, లాస్ వచ్చినప్పుడు 1000 రూపీస్ వస్తుంది, ప్రాఫిట్ వచ్చినప్పుడు 500 వస్తుంది. సో డిసడ్వాంటేజ్ ఉంది, కానీ అట్ ది సేమ్ టైం అడ్వాంటేజ్ కూడా ఉంది కదా. ఒకవేళ ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, నాకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఓకే, 2,500 అనేది లాస్ వచ్చింది అనుకుందాం. 2,500 లాస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో లాంగ్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మళ్ళీ సెంట్రల్ పివోట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఇంకా 2 ట్రేడ్స్ అయిపోయి కాబట్టి ఇంకా క్లోజ్ చేసేయాలి. నా మ్యాక్సిమం లాస్ అంతా 5,000 వచ్చింది. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ ఏమవుతుందంటే బాటమ్ సిపిఆర్ సపోర్ట్ ఇచ్చి మార్కెట్ పైకి వెళ్తుంటుంది. సో అలాంటప్పుడు ఏంటి, 5,000 అనవసరంగా లూస్ అని చెప్పి అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే స్ప్రెడ్స్ తీసుకోవచ్చు అనమాట. స్ప్రెడ్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మ్యాక్సిమం ఎన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అయినా పర్వాలేదు, ఇంకా స్పాట్ చార్ట్లో
మనకి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఆప్షన్ సెల్లింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాళ్ళు, ఒక్క లాట్తో ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ఈ మెథడ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. సో మీ ఇష్టం, కానీ నేనైతే రిస్క్ రివార్డ్ ట్రేడ్ అని, సో ఫెయిల్ అయితే నేను యాక్సెప్ట్ చేయగలను. కాబట్టి ఇంకా వర్కౌట్ ఇలాంటివి చాలా రేర్గా చేస్తుంటాను అనమాట. ఓకే, సో మ్యాక్సిమం ఎక్కువ చేయను, కానీ చాలా రేర్గా చేస్తుంటాను. సో స్టాప్ లాస్ హిట్ అయితే యాక్సెప్ట్ చేస్తాను నేను. సో చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ బార్ వచ్చింది, ఆ నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ బార్ వచ్చింది. సో ఈ డేలో బ్రేక్అవుట్ అయిపోతే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. మనం తీసుకున్న పొజిషన్ ఏంటి, లాంగ్ ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ ఎంట్రీ, స్టాప్ లాస్ ఏమో డేలో, అంటే సెంట్రల్ ప్యూర్ కింద కూడా పెట్టుకోవచ్చు, కానీ పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. అలాంటప్పుడు కొంచెం రిస్కీ ఉంటుంది. సో 1:2 ఎక్కడ వస్తుంది, 1:2 ఇక్కడ వస్తుంది. ఓకే, సో చూద్దాము ఈ లెవెల్ మార్కెట్ పైకి వెళ్తే మన టార్గెట్ 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం అయినట్టు, లేదు కిందకి వస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయినట్టు. ఓకే, సో ఇంకా మీకు 130 దగ్గర ఎంట్రీ ఇచ్చాను. సో చూసుకోండి, గ్రూప్లో అప్డేట్ చేసాం లెవెల్స్ అండ్ స్టాప్ లాస్. సో నిఫ్టీ అయితే ఇంకా బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ డేలో దగ్గరికి వచ్చిన తర్వాత మేబీ మళ్ళీ ఇక్కడ చిన్న గ్రీన్ బార్ ఫామ్ అయితే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు. నా వ్యూ అయితే ప్రెసెంట్ బుల్లిషే, బేరిష్ ఏం కాదు. ఒకవేళ ఈ స్టాప్ లాస్ హిట్ అయినా సరే సెంట్రల్ ప్యూర్ దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఈ రోజు నా వ్యూ అయితే బుల్లిష్ ఉంది. సో చూద్దాం, ఇంత నుంచి 500 600 ట్రేడ్ అవుతుంది. అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. ప్రెసెంట్ అయితే చూద్దాం. సో డేలో బ్రేక్అవుట్ అయిపోయింది. సో నేనైతే ఎగ్జిట్ అయిపోతున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెంట్రల్ ప్యూర్ దగ్గర చూడాలి. ఓకే, సెంట్రల్ ప్యూర్ దగ్గర ఏమైనా గ్రీన్ క్యాండిల్ వస్తే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గో షార్ట్ టుడే. సో చూద్దాము స్టాప్ లాస్ ఇక్కడ చూద్దాం, ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ప్రెసెంట్ అయితే మనకి ఆల్రెడీ ఇది థర్డ్ డే అనుకుంటా కదా ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అవ్వడం. సో మార్నింగ్ ట్రేడ్స్ కొంచెం వాలటిలిటీగా ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం రెడీగా ఉండాలి. సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి ఏమైనా గ్రీన్ బార్ వస్తే మేబీ లాంగ్ ఎంట్రీ అయితే మళ్ళీ తీసుకుంటాను. సో నిఫ్టీ ఇక్కడ మళ్ళీ పిన్ బార్ ఫామ్ అవుతుంది ఇక్కడ సెంట్రల్ ప్యూర్ దగ్గర నుంచి. సో మళ్ళీ ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో ఈసారి 30 క్వాంటిటీసే తీసుకున్నాను. సో దీంట్లో రిస్క్ వచ్చి నాకు సేమ్ అంతే, ఇందాకలాగే 2500. సో స్టాప్ లాస్ అయితే 230 పెట్టుకున్నాను. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రాదర్ దాన్ బ్యాంక్ నిఫ్టీని చూసే ట్రేడ్ తీసుకున్నాను. నిఫ్టీ ఇక్కడ పిన్ బార్స్ ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఆ లెవెల్ దగ్గర రాగానే మార్కెట్ అనేది పైకి మూవ్ అవుతుంది. సో అందుకు తీసుకున్నాను. ఈవెన్ అంబుష్ ఎంట్రీ అంటారు దీన్ని, అంటే క్యాండిల్ కన్ఫర్మేషన్ రాకుండా ఎంట్రీ తీసుకున్న దాన్ని. ఎందుకంటే కొంచెం స్టాప్ లాస్ పెద్దది పెట్టుకునే ఛాన్స్ వస్తుంది ఇలాంటివి తీసుకుంటే. ఓకే, అఫ్కోర్స్ ట్రేడ్ కన్ఫర్మేషన్ నిఫ్టీని చూసి తీసుకున్నాము, కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకున్నాం. ఈరోజు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ కదా. సో చూద్దాం ఏమవుతుందో. ఈ ట్రేడ్ ఫెయిల్ అయితే ఇంకా మేబీ ఇంకా ఎంట్రీస్ ఏమి తీసుకోను. మ్యాక్సిమం ఈ ట్రేడ్ తర్వాత ఆపేద్దాం ఇంకా. సో ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తాను. ఇందాక ఓన్లీ 30 క్వాంటిటీసే తీసుకున్నాను. సో మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేస్తాను ఈ క్యాండిల్ గ్రీన్ అయితే. ఓకే, మీరైతే మెయిన్ స్టాప్ లాస్ ఉంచుకోవచ్చు. సో యాడ్ చేశాను పొజిషన్స్, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ అండ్ దెన్ నిఫ్టీ కూడా బుల్లిష్ క్యాండిలే ఫామ్ అవుతుంది. అండ్ మీకైతే ఫస్ట్ టార్గెట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 100 అయితే హిట్ అయింది. సో చూద్దాం ఈ ట్రేడ్ 500 ప్రాఫిట్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ స్టాప్ లాస్ అయితే ఇప్పుడు సెంట్రల్ ప్యూర్ కింద, టార్గెట్ ఏమో డే హై దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఎందుకంటే కొంచెం పెద్ద స్టాప్ లాస్ ఉంది కాబట్టి. సో లాంగ్ పొజిషన్. ఓకే, సారీ మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం కదా, సో ఈ క్యాండిల్ తీసుకున్నాము. స్టాప్ లాస్ సెంట్రల్ ప్యూర్ దగ్గర. టేక్ ప్రాఫిట్ ఏమో 2R దగ్గర. ఓకే, 1:2 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. సో చూద్దాం నెక్స్ట్ బార్ మళ్ళీ 20 MA అనేది రెసిస్టెన్స్ ఇస్తుంది మార్కెట్ అయితే.
కిందకి వస్తుంది మళ్ళీ. సో మళ్ళీ 3000 ఈ ట్రేడ్ అయితే 400 నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను పిరమిడింగ్ చేయడం వల్ల స్టాప్ లాస్ అనేది మళ్ళీ తగ్గించుకోవాలి. సో ఇందాక 220 పెట్టినాం కదా, మీరైతే సేమ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, స్టాప్ లాస్ మీరేం మార్చొద్దు. నేనైతే స్టాప్ లాస్ అంటే 5000 లాస్ వచ్చేలాగా పెట్టుకున్నాను. అంటే ఈ ట్రేడ్లో 2500 వస్తే క్లోజ్ చేస్తాను ట్రేడ్ని. ఓకే, కానీ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎంత వస్తుంది? 60 క్వాంటిటీస్ యావరేజ్ 130 అయింది. 16 to 130 7800 వస్తుంది. సో 7500 అంటే 1:3 రిస్క్ కూడా వస్తుంది. అందుకే పిరమిడింగ్ అలా హెల్ప్ అవుతుంది. కానీ స్టాప్ లాస్ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. చూడండి, నేను స్టాప్ లాస్ 170 పెట్టుకున్నాను, మీకైతే 220 ఇచ్చాను కదా గ్రూప్లో. సో ఆ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 170 హిట్ అయిపోయి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అవ్వచ్చు. సో బ్యాంక్ నిఫ్టీ సిపిఆర్ ఉంది కాబట్టి సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ సపోర్టే. సో చూద్దాం ఏమవుతుందో. ఇది ట్రేడ్ తర్వాత నేనైతే ఇంకా ఆపేస్తాను. మీరైతే 1:2 కోసం వెయిట్ చేయండి. ఓకే, ఓకే గైస్, బేరిష్నెస్ అనుకుంటున్నాను, ఎందుకంటే 20 MA రెసిస్టెన్స్ ఇస్తుంది కదా. సో అక్కడ నుంచి రెడ్ క్యాండిల్ అనేవి ఫామ్ అవుతూనే ఉన్నాయి మార్నింగ్ నుంచి కూడా. సో ప్రెసెంట్ అయితే 3100 ట్రేడ్ అవుతుంది. నా లాస్ ఇంకా 1800 హిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతాను. సో వెయిట్ చేస్తున్నాను 1800. సో 1000 రూపీస్ నెగిటివ్గా అయితే వచ్చింది ఈ ట్రేడ్. సో చూద్దాం ఇంకా ఫర్దర్గా. ఇంకొక 1500 ఉంది, అది హిట్ అయిపోతే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో 170కి వచ్చేస్తుంది. స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. ఇప్పుడు 165 అలా ట్రేడ్ అవుతుంది. సో 170కి ఇంకా రాలేదు, ఇంకా 25 పాయింట్స్ అనేది వస్తే హిట్ అయిపోద్ది. అంటే ఇక్కడ సిపిఆర్ బ్రేక్అవుట్ అవుతుంది కదా. సో ఆ టైంలో ఎగ్జిట్ అయిపోతుంది అనుకుంటా. సో లాస్ట్ హోప్ ఇది ఉంది. ఇంకా ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర నుంచి బయర్స్ అగ్రెసివ్గా వెళ్ళారు కాబట్టి ఈ క్యాండిల్ దగ్గర మళ్ళీ ఏమైనా బయర్స్ యాడ్ చేస్తే మనం కూడా వాళ్ళతో పాటు పైకి వెళ్ళొచ్చు. సో లేదంటే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. ఓకే, సో 140 150 ఇంకా ఒక 25 పాయింట్స్ ఉన్నాయి, 20 పాయింట్స్ ఉన్నాయి. ఐగెస్ ఇంకొక 10 పాయింట్స్ అనేది హిట్ అయిపోతుంది, ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుంది. సో ఈ సెంట్రల్ పివట్ బ్రేక్ అయితే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోద్ది. నిఫ్టీ ఇంకా సెంట్రల్ పివట్ దగ్గరికి అయితే రాలేదు. ఐ మీన్ ఇక్కడ డేలో అయితే బ్రేక్అవుట్ అవ్వట్లేదు. బ్యాంక్ నిఫ్టీ అయితే సెంట్రల్ పివట్ బ్రేక్అవుట్ అయిపోతుంది. సో బయర్స్ రావాలి మనకి, బయర్స్ వస్తే పర్వాలేదు, లేదంటే మళ్ళీ 160 వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది, రావట్లేదు ఇది. ఇక్కడ సెంట్రల్ పివట్ మళ్ళీ సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. సో చిన్న గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఈ లెవెల్లో బ్రేక్ అయితే అప్పుడు మన స్టాప్ లాస్ ఐ మీన్ మార్కెట్ కొంచెం కిందకి రావచ్చు. నెక్స్ట్ మళ్ళీ సపోర్ట్ బాటమ్ సిపిఆర్ ఉంటుంది. సో ఇంకా ట్రేడ్స్ అయితే ఏం తీసుకోవద్దు ఇంకా ఆ తర్వాత. ఈ ట్రేడే లాస్ట్ ట్రేడ్. సో ఇక్కడ బుల్లిష్ వచ్చింది కాబట్టి మళ్ళీ కాస్ట్కి అయితే వచ్చింది. సో ఆల్మోస్ట్ స్టాప్ లాస్ వరకు వెళ్ళి మిస్ అయ్యాము. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ సిపిఆర్ దగ్గర సెల్లర్స్ అండ్ బయర్స్ ఫైట్ చేసుకుంటున్నారు. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే, డేలో బ్రేక్అవుట్ అయితే ఇంకా స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోద్ది నాకు. సో మీకు అయితే ఇంకా పర్వాలేదు, మీకు ఇంకా 50 పాయింట్స్ అయితే మెయిన్ స్టాప్ లాస్ అయితే 220 ఇచ్చాం కదా, 70 పాయింట్స్ ఉన్నాయి. సో కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, పర్వాలేదు. సో నేనేంటంటే ఫస్ట్ టార్గెట్ మీకు 100 ఇచ్చాను కదా, 100 దగ్గర యాడ్ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ట్రిగ్గరింగ్ ఎక్కడైంది 106 దగ్గర అయింది 30 క్వాంటిటీస్. దానివల్ల స్టాప్ లాస్ మార్చుకోవాల్సి వచ్చింది. లేదంటే మెయిన్ స్టాప్ లాస్ నేను కూడా 220కి పెట్టుకుంటే ఐ మీన్ ఎంత వరి అవ్వాల్సిన పని లేదు, హోల్డ్ చేసుకుందాము. లైక్ ఇంకా మనకి ప్రాఫిట్లో ఉంది ఈ ట్రేడ్, ఆల్మోస్ట్ ఇంకా 15 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. బట్ స్టిల్ ఓకే, దట్స్ అ పార్ట్ ఆఫ్ బిజినెస్. సో చూద్దాం, ఇక్కడ నుంచి బయర్స్ వస్తే పర్వాలేదు, లేదు నాకు 170 హిట్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో బయర్స్ అయితే వస్తున్నారు మళ్ళీ. ఇది 500 700 1300 ప్రాఫిట్గా అయితే వచ్చింది. 111కి వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఆల్రెడీ 100 అయిపోయింది. 100 కన్నా తక్కువ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మనకి ఇంకా ఫర్దర్గా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి బయర్స్ అనేది ఇనిషియేటివ్ బయింగ్ ప్రెజర్ అనేది జరుగుతుంది. సో చూద్దాం ఏమవుతుందో.
20 MA రెసిస్టెన్స్ కూడా ఉంది. సో సిపిఆర్ ఎంత పవర్ఫుల్, స్లోపింగ్ 20 MA కూడా అంతే పవర్ఫుల్. సో 20 MA బట్టి మార్కెట్ కిందకి వస్తే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేదు సిపిఆర్ బట్టి మార్కెట్ పైకి వెళ్తే మన టార్గెట్ అనేది హిట్ అవుతుంది. సో రాదర్ దెన్ 20 MA నాకైతే సిపిఆర్ ఇష్టం, అండ్ సిపిఆర్ విల్ బి మోర్ పవర్ఫుల్. సో చూద్దాం, 120 అయితే వచ్చింది. 1500 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఫస్ట్ టార్గెట్ దగ్గరికి మళ్ళీ వచ్చింది 100 రూపీస్ దగ్గరికి. సో 98 2000 ప్రాఫిట్ అయితే వచ్చింది. ఓకే గైస్, 1:1 రిస్క్ కూడా వచ్చింది. 2500 రిస్క్ అది ట్రేడ్లో 2500 అయితే వచ్చింది. ఎర్లియర్ 2500 లాస్ ఏదైతే వచ్చిందో అదైతే కవర్ అయిపోయింది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే పైకేమో అవుతుంది. టార్గెట్ ఇది పెట్టుకున్నాం కదా 1:2 స్పాట్ చార్ట్ ప్రకారం. అండ్ నిఫ్టీ కూడా బులిష్నెస్సే, కాకపోతే ఇప్పుడు డే హై దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎప్పుడైతే సిపిఆర్ వైడ్గా ఉందో అలాంటప్పుడు డే హై డేలో కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో అది కూడా పాయింటే. సో ఆల్మోస్ట్ 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ ట్రేడ్. మరి ఇప్పుడు నిఫ్టీ డే హై దగ్గరికి వచ్చింది కాబట్టి డే హై అనే రిజెక్షన్ ఇస్తుందేమో చూడాలి. చెప్పాను కదా, వైట్ సిపిఆర్ అప్పుడు డే హై డేలో కొంచెం ఇంపార్టెంట్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేస్తాయి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే డే హై రెసిస్టెన్స్ కింద ఉంటుంది, డేలో ఏమో సపోర్ట్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు డే హై రెసిస్టెన్స్ ఇస్తుందో లేదంటే బ్రేక్అవుట్ అవుతుందో చూడాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా డే హై దగ్గర రాలేదు. బ్యాంక్ నిఫ్టీ లెవెల్ దగ్గరకు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ డే హై దగ్గరకు వస్తుంది. అండ్ 1:2 కూడా మనకి హిట్ అయిపోద్ది. సో చెప్పాను కదా డే హై దగ్గర సెల్లర్స్ ఉండొచ్చు అని. సో ఎగ్జాక్ట్గా డే హై దగ్గర నుంచే రెడ్ బార్ అయితే ఫామ్ అవుతుంది. సో బయర్స్ వీల్ని బీట్అవుట్ చేయాలి, అప్పుడే మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ కూడా నిఫ్టీ రివర్స్ అయింది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా దాని నెక్స్ట్ బార్ అయితే రెడ్ బారే ఉంది. సో ప్రెసెంట్ ఆల్మోస్ట్ 600 గ్రీన్ వరకు వెళ్ళింది ఇందాక, మళ్ళీ 600 1000 రూపీస్ అనేది రెడ్ ఉంది. సో చూద్దాం, వెయిట్ చేద్దాము. సో పిన్ బార్ ఫామ్ అయింది సెంట్రల్ ప్యూర్ దగ్గర. అండ్ దాని ఇప్పుడు 20 MA అనేది స్లోగా టర్న్ అవుతుంది. ఇనిషియల్గా అనేది స్లోప్ అవుతుంది కిందకి, ఇప్పుడు స్లోగా టర్న్ అవుతుంది. సో మన సైడ్ మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం హై ప్రాబిలిటీ ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే నిఫ్టీ ఒకటే, నిఫ్టీ డే హై దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది మరి. సో డే హై బ్రేక్అవుట్ అవ్వాలి. ప్రెసెంట్ అయితే 500 ట్రేడ్ అవుతుంది. సో వన్స్ అగైన్ రివర్సల్ పిన్ బార్ ఫ్రమ్ ప్రీవియస్ సెషన్ హై. సో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఒక డే హై బ్రేక్అవుట్ అయితేనే మనకి ప్రాఫిట్స్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సింక్గా మూవ్ అవుతాయి కదా. సో నిఫ్టీ రివర్స్ అవుతుంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కూడా ఏ క్యాండిల్ ఫామ్ అవుతుందో ఆ క్యాండిలే ఫామ్ అవుతుంది. సో ప్రెసెంట్ మళ్ళీ రెడ్కి అయితే వచ్చింది. సో నిఫ్టీకి అయితే అసలు స్ట్రెంత్ లేదు ఇక్కడ నుంచి. ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీని కూడా కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్మోస్ట్ ఇది 3000 వరకు వెళ్ళింది కదా, 3200 అలా ప్రాఫిట్ వెళ్ళింది. సో స్టాప్ లాస్ అప్డేట్ చేశాను. సో కాస్ట్ పెట్టుకున్నాను 130 దగ్గర పెట్టుకున్నాను. అంటే నేను 130 దగ్గర పెట్టుకున్నాను. మనకి ఎంట్రీ అయితే 155 దొరికింది మెయిన్ ఎంట్రీ. కాకపోతే పొజిషన్స్ యాడ్ చేశాను కాబట్టి యావరేజ్ ఎక్కడైంది 130.8 అయింది. సో 130 దగ్గర తీసుకున్నాను. అంటే మాక్సిమం లాస్ వచ్చినాక 2500 వస్తుంది ట్రేడ్ ఫెయిల్ అయినా సరే. అప్పుడు ఆ తర్వాత మార్కెట్ ఒకవేళ కిందకి వచ్చిన తర్వాత చూద్దాం. ఓకే, నిఫ్టీ లెవెల్ దగ్గరికి ఈ గ్రీన్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ బౌన్స్ అయితే అవ్వచ్చు కదా. సో అందుకు 2500 అనేది రిస్క్ అనేది పెట్టుకున్నాను. సో 2500 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. ఇప్పటి వరకు లో అయితే లో 70.30 ఉంది కదా, 70ని బ్రేక్ చేస్తే ఈజీగా వెళ్ళిపోద్ది 50కి లేదంటే 60కి వెళ్ళిపోద్ది ఈజీగా. సో ఆ 70 లెవెల్ని బ్రేక్ చేయాలి. సో టైం అయితే 10:44 అయింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయితే అయింది ఓపెన్ అయింది దగ్గర నుంచి మార్కెట్. సో 71 లో అని చెప్పాను కదా, 70 అయితే బ్రేక్అవుట్ అయిపోయింది. సో ప్రాఫిట్ 3600 అలా ట్రేడ్ అవుతుంది. సో 4000 ప్రాఫిట్ అయితే వచ్చింది సెకండ్ ట్రేడ్లో. ఇంకొక 1000 రూపీస్ వస్తే 1:2 అయితే అయిపోద్ది మనకి. కానీ స్పాట్ చార్ట్ ప్రకారం అయితే ఇంకా అవ్వలేదు 1:2. సో హోల్డ్ చేస్తాను ఇంకా. నిఫ్టీ అయితే చెప్పాను కదా ఈ లెవెల్ రిజెక్షన్ అని. సో చూద్దాం ఈ రిజెక్షన్ మళ్ళీ వస్తుందో లేకపోతే ఏంటో. ఈ రిజెక్షన్ బ్రేక్ అవ్వట్లేదు చాలాసేపటి నుంచి. ఓకే గైస్, మీకు సెకండ్ టార్గెట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ 55 ఇచ్చాను కదా. సో సెకండ్ టార్గెట్ అనేది అయిపోయింది. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 5000 కూడా వస్తుంది. ఇది సెకండ్ రేట్ ఏదైతే తీసుకున్నా 4500 వరకు ట్రేడ్ అవుతుంది.
ఓకే గైస్ 1:2 అయితే అయిపోయింది. సో 5,000 ప్రాఫిట్ అనేది అయిపోయింది. సో బుక్ చేసుకుంటాను. అండ్ దెన్ ఇక్కడ కూడా స్పాట్ చార్ట్ ప్రకారం ఆల్మోస్ట్ వచ్చేస్తుంది టార్గెట్కి. నిఫ్టీ అయితే బ్రేక్అవుట్ అయింది, కానీ వైడ్ సిపిఆర్ రోజు బ్రేక్అవుట్ అనేవి రియల్గా ఉండవు. ఓకే, ఫేక్ బ్రేక్అవుట్స్ ఏమైనా రావచ్చు. సో అందుకు ఈవెన్ దో బ్రేక్అవుట్ అయినా సరే ఈ లెవెల్ నాకైతే ఇంట్రెస్ట్ లేదు హోల్డ్ చేయడానికి. సో ఎగ్జిట్ అయిపోతాం 2,500 ప్రాఫిట్ దగ్గర. సో ఇందాక మీకు ఒక మెథడ్ చెప్పాను కదా, స్ప్రెడ్స్ గురించి చెప్పాను కదా. సో ఏం చెప్పాను, ఫస్ట్ లెవెల్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది కదా. ఫస్ట్ లెవెల్ 2,500 లాస్ వచ్చింది యాక్చువల్గా. అయితే నాకు ఎన్ని లాట్స్ తీసుకున్నానో ఒకసారి చూపిస్తాను, ఆగండి. సో ఫస్ట్ సెల్లింగ్ 45 క్వాంటిటీస్ 125 దగ్గర తీసుకున్నాను. ఏంటి 52,400 పుట్ ఆప్షన్. 52,400 పుట్ ఆప్షన్. ఎన్ని క్వాంటిటీస్ తీసుకున్నాను? 45 క్వాంటిటీస్, అంటే ఒక 3 లాట్స్. సో ఎక్కడ తీసుకున్నాం ఎంట్రీ? 125 దగ్గర తీసుకున్నాను ఎంట్రీ. సో 125 కొడుతున్నాను చూడండి. సో 125 దగ్గర తీసుకున్నాను. నార్మల్గా ఇది నేకెడ్ తీసుకుంటే మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఆల్రెడీ. క్యాపిటల్ ఎంత ఇక్కడ 3.14 lakhs కావాలి 3 లాట్స్కి. కాకపోతే మీకు ఏం చెప్పాను, పుట్ ఆప్షన్ అంటే మార్కెట్ కిందకి రావడం కదా. సో 52,400 కింద ఏముంటుంది? 52,300. సారీ, మార్కెట్ కిందకి రావడం కాదు, మన వ్యూ అయితే బేరిషే. కాకపోతే పిఈసిఈ గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. 52,000 పిఈ అంటే డిసెండింగ్ అనుకోండి. 52,400 కింద ఏముంటుంది? 52,300 ఉంటుంది కదా. సో 52,300 పుట్ ఆప్షన్ని ఆ టైంకి మీరు సెల్ చేయాలి. సో ఇందాక నంబర్ అనేది మర్చిపోయాను, ఎంతలో ట్రేడ్ అవుతుందో ఇప్పుడైతే తెలీదు. సో 52,300 పుట్ ఆప్షన్ని బై చేయాలి. 35 ఉంది, కానీ 35 కాదు. లేదంటే టైం చూద్దాం, ఆగండి. ఏ టైంకి 9:35 ఆ టైంకి ఇది ఎక్కడ ఉందో చూద్దాము. 52,300 పుట్ ఆప్షన్. 9:35 ఆ టైంకి. ఓకే, 52,300 కదా. సో 300 100 దగ్గర ఉంది. ఓకే, 100 ఎక్కడ ఉంది? 100 దగ్గర ఉంది. ఎంట్రీ ప్రైస్ అక్కడ 100 అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీకు పిఈ దగ్గర లాస్ వస్తుంది, కానీ ఇది మేనేజ్ చేస్తుంది కదా పుట్ ఆప్షన్ సెల్లింగ్ ఏదైతే ఉందో. సో 3 లాట్స్కి ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ 326 దగ్గర ప్రాఫిట్ వచ్చింది. ఇందాకైతే యాక్చువల్గా లాస్ వచ్చింది, అంటే మీరు ఓన్లీ నేకెడ్ తీసుకొని ఉండి స్టాప్ లాస్ పెట్టుకుంటే లాస్ వచ్చింది. కాకపోతే మీరు ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే స్ప్రెడ్స్ యాడ్ చేశారో క్యాపిటల్ కూడా తగ్గింది. ఇందాక 3 lakhs కావాలి, ఇప్పుడు 53,000 కావాలి 3 లాట్స్కి. ఇక్కడ మాక్సిమం లాస్ అనేది ఒకవేళ మీ ట్రేడ్ అనాలిసిస్ ఫెయిల్ అయింది అనుకోండి 3,300 లాస్ వస్తుంది, కానీ మాక్సిమం ప్రాఫిట్ 1,000 రూపీస్ అయితే గ్రీన్లో ఉందరు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ 2,500 లాస్ మీరు 1,000 రూపీస్ ప్రాఫిట్లో ఉందరు ఒకవేళ మార్కెట్ ఈరోజు పైనే క్లోజ్ అయితే. సో అక్కడ మీరు ఎంత ప్రొటెక్ట్ అయినట్టు? 2,500 ప్లస్ 1,100 టోటల్ 3,500 మీ క్యాపిటల్ నుంచి డ్రాడౌన్ సేవ్ చేసినట్టు. సో మీకు అర్థమవుతుందని నేను చెప్పే పాయింట్. ఇక్కడ ప్రాఫిట్ అనేది 1,100 కరెక్టే, కాకపోతే మీకు మనకి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది కదా. స్టాప్ లాస్ హిట్ అయిపోయినప్పుడు లాస్ ఎంత వచ్చింది? 2,500 లాస్ వచ్చింది. అదే మనకి ఇలా స్ప్రెడ్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే స్టాప్ లాస్ హిట్ అయిపోయినా సరే మార్కెట్ స్టాప్ లాస్ హిట్ అయి పైకి వెళ్ళింది కాబట్టి ఆ 2,500 మీకు ప్రొటెక్ట్ అవుతును. అండ్ దెన్ ఇంకా ఎక్స్ట్రా 1,000 రూపీస్ ప్రాఫిట్లో ఉందును. అది మీకు 330 తర్వాత తెలుస్తుంది. సో టోటల్ 3,000 మీ క్యాపిటల్ నుంచి డ్రాడౌన్ అయినట్టు. నేను ఎందుకు ఇది తీసుకోనంటే ఈ మెథడ్ బిగినర్స్కి సజెస్ట్ చేస్తున్నాను. కాకపోతే నేను ఎందుకు తీసుకోని ఈ మెథడ్ అంటే రిస్క్ రివార్డ్ చూసారు అక్కడ మ్యాక్సిమం నాకు తెలిసి ఇందాక 100 దగ్గర కూడా లేదు. జస్ట్ అప్రాక్సిమేట్ నంబర్స్ అనేవి చెప్తుంది. ఇందాక 1:2 వచ్చింది. ఇందాక నాకు బాగా 1:2 చూసినట్టు. సో రికార్డింగ్ వస్తుంది కాబట్టి మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి ప్రైస్ ఎక్కడ పెట్టాను. 52,300 పుట్ ఆప్షన్, 400 పుట్ ఆప్షన్. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది మనకి ఫేవర్గా ఉండదు. సో రిస్క్ రివార్డ్ ఒక్కొక్కసారి 1:2 రాదు. 1:-2 కానీ, లేదంటే 2:1 కానీ, 1:1 కానీ అలా వస్తుంది. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ అనేది ఇక్కడ 1:, ఇక్కడ ఏమొస్తుంది? లాస్ వచ్చినప్పుడు 3,000, ప్రాఫిట్ వచ్చినప్పుడు 1,000 రూపీస్ వస్తుంది. కానీ ఇలాంటి కేసెస్లో అయితే హెల్ప్ అయింది కదా. సో నేను ఎందుకు తీసుకోను స్పెసిఫిక్గా అంటే, ఫర్ సపోజ్ నేను డైలీ 2 ట్రేడ్స్ తీసుకుంటాను. మ్యాక్సిమం లాస్ 5,000 రూపీస్ అనుకోండి, అంటే 2 ట్రేడ్స్కి 5,000 లాస్ అనుకోండి. ఓకే, సో ఇక్కడ మ్యాక్సిమం లాస్ ఎంత? ఇక్కడ 3,300. ఇంకొక 1,500 కానీ ఒక 1,800 కానీ పెడితే మ్యాక్సిమం లాస్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ ట్రేడ్ లాస్ ఎంత? నాకు 2,500 లాస్ అనేది వచ్చింది ఫస్ట్ ట్రేడ్లో. కానీ సెకండ్ ట్రేడ్ నేకెడ్ తీసుకోవడం వల్ల ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి? ప్రెజెంట్ అయితే 6,000 అలా ట్రేడ్ అవుతుంది, 5,800 అలా
ట్రేడ్ అవుతుంది. సో 3500 అనేది ఓవరాల్గా గ్రీన్ అయితే వచ్చింది. సో రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వడం వల్ల, రిస్క్ మేనేజ్మెంట్ 1:2 అవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ 3000 అనేది మిగిలింది. కాకపోతే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ 2500 లాస్ వచ్చింది కదా అని చెప్పి ఇది 1000 రూపీస్ ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసేయడమో, లేదంటే 2000 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసేయడమో, 2500 ప్రాఫిట్ దగ్గర క్లోజ్ చేసేయడమో ఇలాంటివన్నీ చేస్తుంటారు. అలా చేయకండి. సిన్సియర్ సజెషన్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఓకే, సో మీరు 1:2 మినిమం కంపల్సరీ వెయిట్ చేయాలి. మీరు చూస్తే మనకి లాస్ట్ మండే నుంచి కూడా మండే ప్రాఫిట్ మనకి 4000 వచ్చింది. కానీ మండే మనం అనుకున్న అనాలిసిస్ కరెక్ట్ అయిందా లేదు, ఒక 2 ట్రేడ్స్ అనేవి ఫెయిల్ అయ్యాయి. కానీ థర్డ్ ట్రేడ్ వర్కౌట్ అయింది. అక్కడ మనకి రిస్క్ రివార్డ్ అనేది హెల్ప్ చేసింది. నిన్న కూడా అంతే. నిన్న ఆల్మోస్ట్ మీకైతే 2 లెవెల్స్ ఇచ్చాను, కానీ నేను 3 లెవెల్స్ ఇస్తున్నాను కదా. థర్డ్ లెవెల్ దగ్గర మనకి ప్రాఫిట్ అయితే రావడం వల్ల నిన్న కాస్ట్ అనేది అయ్యింది. సో ఈరోజు కూడా ఫస్ట్ లెవెల్ అనేది కరెక్ట్ కాదు, ఫెయిల్ అయ్యింది. సిపిఆర్ అనేది మనకి తెలుసు, సిపిఆర్ అనేది సపోర్ట్ ఇస్తుందని, కానీ ఈ క్యాండిల్ దగ్గర ప్రాపర్గా సపోర్ట్ ఇవ్వలేదు. కానీ నిఫ్టీ సెంట్రల్ పీరియడ్ దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చింది కదా, అందుకని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. కానీ ఫస్ట్ ట్రేడ్ అనేది ఫెయిల్ అయింది. లాస్ ఎంత వచ్చింది 2500. అలాగని చెప్పి నేను సెకండ్ ట్రేడ్ ఏం చేశాను అంటే పిరామిడింగ్ చేశాను. లాస్కి అయితే యాక్సెప్ట్. ఫస్ట్ అయితే నేను రెడీగా ఉన్నాను. ఈరోజు చెప్పాలంటే నాకు కొంచెం లక్ అయితే నా సైడే ఉంది ఈరోజు. ఎందుకు లక్ నా సైడ్ ఉందంటే 170 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 165 వరకు వెళ్ళింది అనుకుంటా. 163, 165 వరకు వెళ్ళింది. జస్ట్ ఒక 5 పాయింట్స్లో స్టాప్ లాస్ అనేది మిస్ అయింది నాకు. అక్కడి నుంచి బ్యాక్ అయితే వచ్చింది. కానీ అది మెయిన్ రీజన్ ఏంటంటే పిరమిడింగ్ చేయడం వల్ల. పిరమిడింగ్ చేయకపోయి ఉంటే ఇది ఒకవేళ జీరోకి వెళ్ళి ఉంటే ఓన్లీ 30 క్వాంటిటీస్ తీసుకున్నాను అనుకోండి, ఇది కూడా 5000 ప్రాఫిట్ వద్దును. పిరమిడింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సడన్గా నిఫ్టీ ఇక్కడ నుంచి రివర్స్ అయిపోయింది అనుకోండి, బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయిపోయింది అనుకోండి, ఇది 0 వరకు హోల్ ఎవరైతే చేస్తున్నారో ఒకవేళ మీరు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటే మీకు అది లాస్ అవుతుంది కదా. అంటే ఈ ట్రేడ్లో లాస్ రాదు, కానీ ఈ ట్రేడ్ 2500 ఏదైతే ఉందో ఆ ట్రేడ్ లాస్ అవుతుంది, ఎందుకంటే ఇది కాస్ట్ పెట్టేసుకుంటారు కాబట్టి. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పిరమిడింగ్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ అది. నెక్స్ట్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు 3500 ట్రేడ్ అవుతుంది. అదే యాక్చువల్గా అయితే 2500తో ఆపేసుకోవచ్చు 1:2 అయితే. కానీ నేను ఇప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఎంత 47 పెట్టుకున్నాను. 47 పెట్టుకున్నాను కదా. ఒకవేళ 47 హిట్ అవ్వలేదు అనుకోండి, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? 60 × 30 ఇంకొక 1800 ప్రాఫిట్ వస్తుంది. అంటే ఓవరాల్ 5000 గ్రీన్లో ఉంటాను. సో ఓకే, స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, ఆఫ్ కోర్స్ 2500 లాస్లో ఉంటాను, 2500 ప్రాఫిట్లో ఉంటాను. 1:2 అనేది యాక్సెప్ట్ చేసుకుంటాను. కానీ ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయింది అనుకో, ఇది వర్కౌట్ అయింది అనుకోండి, 0కి వెళ్ళిపోయింది అనుకోండి, మనకి ప్రాఫిట్ ఎంత 5000 వచ్చినట్టు. అప్పుడు రిస్క్ రివార్డ్ ఎంత? ఇప్పుడు ఈ ట్రేడ్ మోర్ దాన్ 1:3 రిస్క్ రివార్డ్ వచ్చినట్టు. సో అందుకు పిరమిడింగ్ ఇలా కూడా హెల్ప్ అవుతుంది. కానీ మీరు పిరమిడింగ్ నేను చేస్తున్నాను చెప్పి మీరు చేయడాలు ఏం చేయకండి. కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు మీరే తెలుసుకుంటారు అది. సో మీరైతే మెయిన్ స్టాప్ లాస్ కోసం అనేది వెయిట్ చేస్తే బెస్ట్. ఓకే, సో ఈరోజు ట్రేడ్ ఏంటంటే అనాలిసిస్ ఏంటంటే నిఫ్టీ ఈ లెవెల్ సపోర్ట్ ఇచ్చింది కదా, సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వచ్చిన తర్వాత అంబుషంటీ తీసుకుంటే బాగున్నాను. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాదు. యాక్చువల్గా నిఫ్టీ ఎక్స్పైర్ అయ్యి ఉంటే మన స్టాప్ లాస్ హిట్ అవ్వకపోదు. ఈ ట్రేడ్లో మన నిఫ్టీ చూసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. సో ఈ ట్రేడ్లో ఎంట్రీ ఇక్కడ తీసుకొని స్టాప్ లాస్ ఈ గ్రీన్ దగ్గర పెట్టుకుందాను. ఒక 50-55 పాయింట్స్. టార్గెట్ ఏమో 100 పాయింట్స్ ఎంత పెట్టుకుందాను. ఆల్మోస్ట్ ఈ 100 అంటే ఎగ్జాక్ట్ 100 కాదు, కానీ R1 పీరియడ్ దగ్గర తీసుకుందాము. నెక్స్ట్ ఏంటంటే ప్రీవియస్ డే హై అనేది కొంచెం రెసిస్టెన్స్గా ఉంటుంది ఎక్కువ. అంటే వైట్ సిపిఆర్ రోజు ప్రీవియస్ డే హై కానివ్వండి, R1 పీరియడ్ కానీ, అలాంటప్పుడు ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ చేసిందని ఇప్పుడు తెలిసింది మనకి, లైవ్ మార్కెట్లో తెలియపోదును. సో ఎనీహౌ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆ టైంలో గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ 4th క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎగ్జాక్ట్ సైన్స్ ఏం కాదు కదా, సెంట్రల్ పీరియడ్ నుంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పుకోవడానికి ఎగ్జాక్ట్ సైన్స్ ఏం కాదు మార్కెట్. ఒక్కొక్కసారి టాప్ సిపిఆర్ నుంచి కూడా పైకి వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం, స్టాప్ లాస్ కింద పెట్టుకున్నాం. ఫెయిల్ అయింది ఫస్ట్ టైం. సెకండ్ టైం ఏంటి నేను చెప్పాను, వ్యూ సెంట్రల్ పీరియడ్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వలేదు, కానీ అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం. ఎందుకంటే స్టాప్ లాస్ అనేది ప్రొటెక్ట్ అయింది కొంచెం. సో అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ వచ్చింది ఈరోజు. కానీ అంబుష్ ఎంట్రీ ప్రతిసారి తీసుకోకండి. అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్ కన్నా గ్రీన్ క్యాండిల్ కన్ఫర్మేషన్ లేకుండా ఎంట్రీ తీసుకోవడము. సో ఫర్ సపోజ్ మీరు ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, ఆ టైంలో 9:55 ఆ టైంలో చూడండి ఒకసారి మార్కెట్ ఎక్కడ ఉందో. 9:55 ఆ టైంలో 50 సేమ్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉంది మనకి, ఈ క్యాండిల్లో 100కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. సో 100కి వెళ్ళిన తర్వాత మీరు ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? 150 పెట్టుకోవాలి ఆప్షన్స్ ప్రకారం. ఆప్షన్స్ బయింగ్ అయితే పర్వాలేదు, కానీ ఆప్షన్ సెల్లింగ్ అయితే ప్రీమియం 1:2 కావాలంటే మీకు ప్రీమియం ఎంత దొరుకుతుందో 100కి హాఫ్ పెట్టుకోవాలి. అంటే 50 పెట్టుకోవాలి, అంటే 150 పెట్టుకోవాలి స్టాప్ లాస్ మీరు. సో 150 అనేది హిట్ అయిందా లేదా? హిట్ అయిపోయింది. 165 వరకు వెళ్ళింది కదా నాకైతే. సో 165 వరకు
వెళ్ళిపోయింది, మీ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది. లైక్ సేఫ్ ఎంట్రీ తీసుకుంటే ఎలాంటి వైట్ సీపీఆర్ అప్పుడు అంబుష్ ఎంట్రీ తీసుకోవడం వల్ల నాకైతే అడ్వాంటేజ్ వచ్చింది. లేదు మీరు ఒక్కొక్కసారి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, ఇంత పెద్ద గ్రీన్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ ఎందుకని చెప్పి ఈ క్యాండిల్ దగ్గర తీసుకోవచ్చు. ఇది బెస్ట్ ప్లేస్ ఆప్షన్ సెల్లర్స్కి. ఓకే, ఆప్షన్ బయర్స్కి పర్వాలేదు, స్టాప్ లాస్ 170 పెట్టుకున్నా 340 వరకు వెయిట్ చేస్తే 1:2 వచ్చేస్తుంది. కానీ ఆప్షన్ సెల్లర్స్కి ఇక్కడ ప్రీమియం 100లో ట్రేడ్ అవుతున్నది, మ్యాక్సిమం ప్రాఫిట్ 100 రూపీస్ వస్తుంది. సో మ్యాక్సిమం అలా ప్రాఫిట్ 100 రూపీస్ వస్తుంది. ఆప్షన్ బయర్స్కి ఏంటంటే ఎంతన్నా రావచ్చు కదా, సో వాళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు తీసుకొని. కాకపోతే ఆప్షన్ సెల్లర్స్ అయితే ఇలాంటి చిన్న క్యాండిల్ కోసం వెయిట్ చేయండి, లేదంటే అంబుష్ ఎంట్రీ కోసం చేయండి. అంబుష్ ఎంట్రీ ఓన్లీ ఈ ట్రేడ్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి, ప్రతి దాంట్లో కాదు. సిపిఆర్ వైడ్గా ఉన్నప్పుడు, సిపిఆర్ దగ్గరకు వచ్చినప్పుడు అంబుష్ ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అలాంటప్పుడు మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉండాలి, అలాంటప్పుడు అంబుష్ ఎంట్రీ బాగా వర్కౌట్ అవుతుంది. సో 2-3 డేస్ నుంచి ట్రెండ్ అనేది బుల్లిష్గానే ఉంది కాబట్టి ఈరోజు అంబుష్ ఎంట్రీ తీసుకున్నాను. అదే డిసెండింగ్ సిపిఆర్ ఉన్నప్పుడు లేదంటే సమ్ అదర్ డేస్లో నేనైతే అంబుష్ ఎంట్రీ తీసుకోపోతున్నాను, క్యాండిల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేద్దును. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ కింద పెట్టుకుందును. సో ఈ ట్రేడ్ అనేది వర్కౌట్ అయింది. సో అనాలిసిస్ అయితే అర్థమైంది కదా. ఫస్ట్ ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ తీసుకున్నాం, సిపిఆర్ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్ అని, కానీ ఫెయిల్ అయింది. సెకండ్ ట్రేడ్ ఇక్కడ తీసుకున్నాము అంబుష్ ఎంట్రీ, అది వర్కౌట్ అయింది. సో ప్రాఫిట్ అనేది మనకి సెకండ్ ట్రేడ్ 5000 ప్రాఫిట్ దగ్గర ఆపేసుకోవచ్చు, కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. ఓకే, నేనంటే ఇందాక చెప్పాను కదా ఈ లెవెల్ వరకు వెయిట్ చేస్తానని. సో ఈ లెవెల్ దగ్గరకు రాగానే స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే 1:2 అయిపోయింది, కావాలనుకుంటే ఆపేసుకోవచ్చు, నాకు 3000 ప్రాఫిట్ వస్తుంది. కానీ ఒకవేళ ఇన్ కేస్ వర్కౌట్ అయితే మనకి 30 పాయింట్స్ కూడా ప్రీమియం ఎందుకు వదులుకోవడము, సో దానికోసం అంతే. బట్ చెప్తాను కదా, వైట్ సిపిఆర్ రోజు ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో అనేవి ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ కింద ఉంటాయి. సో మనకి మండే ఈ వీక్ అయితే మండే ప్రాఫిట్ 4000, ట్యూస్డే నిన్న బ్రేక్ ఈవెన్ అయింది. సో లెవెల్ కూడా మీకు ప్రీమియం ఛానల్ అప్డేట్ చేశాను. అండ్ ఈ రోజు అయితే 2500 వస్తుంది ఒకవేళ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయితే. సో టోటల్ 6500 గ్రీన్లో ఉన్నట్టు ప్రెజెంట్, ఎందుకంటే తక్కువ రిస్క్ చేస్తాం కాబట్టి, అందుకే 2500 రిస్క్ చేస్తాం. అండ్ చాలామంది ఫస్ట్ డే అడిగాను కదా 2500 రిస్క్ చేయనా 5000 రిస్క్ చేయను అని చెప్పి, చాలామంది 2500 అన్నారు. అండ్ మీ క్యాపిటల్స్ కూడా 5 lakhs 6 lakhs అని చెప్పి అన్నారు కాబట్టి ఈ క్యాపిటల్ కూడా 5 lakhs కాబట్టి దానికోసం అలా చేశాను. 2500 రిస్క్ అయితే చేస్తున్నాను ట్రేడ్కి. కానీ గుర్తుపెట్టుకోండి, నేనైతే మ్యాక్సిమం లాస్ట్ లిమిట్ 10,000 వరకు కూడా నేను ఎఫర్ట్ చేయగలను. సో మీరు కూడా అది మీ ఇష్టం, మీరు 10,000 వరకు హోల్డ్ చేసుకుంటారో, లేదంటే కొంచెం మంది అయితే 2500 ఎఫర్ట్ చేస్తారో, లేదంటే కొంచెం మంది 5000 ఎఫర్ట్ చేస్తారు. సో అది మీ ఇష్టము, మీరు ఎక్కడ పెట్టుకుంటారో ఏం చేస్తారో. రిస్క్ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ మీరు ఎక్కువ ప్రాఫిట్స్ కోసం ఎప్పుడు కూడా టెంప్ట్ అవ్వకండి. అంటే ఆప్షన్ బయింగ్ తీసుకొని హోల్డ్ చేసుకోవడము, ఇంకా పైకి వెళ్తుందేమో, నిన్న ఇంత పైకి వెళ్ళింది కదా అని చెప్పి ఈరోజు ఓపెనింగ్ అవగానే మార్కెట్ కొనేయడం ఇలాంటివి చేయకండి. మ్యాక్సిమం మీరు చేసుకోవాల్సింది ఎంత తక్కువ లాస్ అవుతున్నాను అన్నది చూసుకోవాలి. మ్యాక్సిమం లాస్ లిమిట్ ఓకే పెట్టుకోవాలి, కానీ ఎంత తక్కువ లాస్ అవుతున్నాను. ఫర్ సపోజ్ నేను చూడండి, ఇది 2500 నాకు స్టాప్ లాస్ స్పాట్ చార్ట్లో ప్రకారం హిట్ అవ్వకపోయినా సరే నేను 2500 లాస్ వచ్చేలాగే చేసుకున్నాను పొజిషన్ సైజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏం చేశాను, వన్స్ ప్రాఫిట్ నా సైడ్ వచ్చినప్పుడు 3000 అలా వచ్చేసినప్పుడు వెంటనే కాస్ట్ మార్చేసుకున్నాను. ఎందుకంటే ఫెయిల్ అయితే నేను కొంచెమే ఫెయిల్ అవుతానని. అఫ్కోర్స్ అది మిస్టేక్, ఎందుకంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. కానీ నా మెయిన్ థియరీ ఏంటంటే ఈరోజు తక్కువ లూజ్ అయ్యామనుకోండి, మనకి మార్కెట్లో లాంగ్ టైం సర్వైవ్ అవ్వగలము. నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అదొక్కటే. లాసెస్ అనేవి ఎప్పుడైతే మీరు పెద్దవి పెట్టుకుంటారో అలాంటప్పుడు మీరు అవి హ్యాండిల్ చేసుకోలేరు, ఎమోషన్స్ ఇంకా ఎక్కువైపోతాయి. ఓకే, సో మ్యాక్సిమం లాస్ లిమిట్ మీరు ఎంత పెట్టుకుంటారు. నిన్న ఎవరో క్లయింట్ కూడా అడిగారు 6 lakhs క్యాపిటల్ ఉందన్నారు కదా. సో మ్యాక్సిమం మీరు కూడా ట్రేడ్కి అయితే 6000 రిస్క్ చేయండి, ప్రాఫిట్ వస్తున్న 12,000 వరకు వెయిట్ చేయండి. లేదు 6000 రిస్క్ అనేది నేను ఎఫర్ట్ చేయలేనంటే మీరు 3000 రిస్క్ అనేది పెట్టుకోండి. ఓకే, 6000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేయండి. 1:2 పెట్టుకుంటే లాంగ్ టర్మ్లో గ్రీన్లోనే ఉంటారు కంపల్సరీ. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సెషన్ అనేది క్లోజ్ చేస్తాం, ఇంకా ఆల్రెడీ మనకి అయిపోయాయి కాబట్టి టార్గెట్స్ ఇంకా ఉన్నా సరే వేస్టే. సో ఏమన్నా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. సో అలాగని చెప్పలేము. ఓకే, మనం టెక్నికల్ ట్రేడర్స్ కాబట్టి ట్రెండ్ ఫాలో అవ్వాల్సిన పని ఏం లేదు, మనం ఓన్లీ స్ట్రాటజీస్ చూసుకుంటే సరిపోతుంది. కానీ ట్రెండ్ కూడా యాడ్ అయితే దానికి కొంచెం హై ప్రాబిలిటీ ఉంటుంది. ఓకే, సో అలాగని చెప్పి కంపల్సరీ అవ్వాలని ఏం లేదు. ఫర్ సపోజ్ మీరు చూసుకుంటే ఇక్కడ ఫాల్ అనేది వచ్చింది, సిపిఆర్ డిసెండింగ్ వచ్చింది, కానీ మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా. సో ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి షార్ట్ ఎంట్రీ ఒకటే హై ప్రాబిలిటీ అంటే కాదు. ఓకే, రివర్స్ కూడా అయింది, ఫేక్ బ్రేక్అవుట్ అయింది కదా. సో ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ ప్రకారం కూడా వెళ్ళొచ్చు మనం. ట్రెండ్ అనేది ఫాలో అయితే బెస్టే. కాకపోతే మీకు ఒకటి చిన్న సజెషన్ చెప్తాను. సో అంటే లాస్ట్ బ్యాచ్ వాళ్ళకి చెప్పినట్టున్నాను, మీరు ఎవరైనా సరే పొజిషనల్ ట్రేడర్స్ ఉన్నారనుకోండి. పొజిషనల్ ట్రేడర్స్ అంటే
ఇంకా ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ బై చేసి, అంటే ఆప్షన్ బయర్స్ ఉండి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ బై చేసి నెక్స్ట్ వీక్ వరకు ఉన్నారు అనుకోండి, అలాంటి వాళ్ళకి చిన్న మెథడ్ ఉంటుంది. అంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే హోల్డ్ చేసుకోవచ్చా లేదా అన్నది. అది ఎలాగంటే సిపిఆర్ చూసుకోవాలి ఫస్ట్. మనం సిపిఆర్ ఫస్ట్ చూసుకోవాలి, అసెండింగ్గా డిసెండింగ్గా చూసుకోండి. సిపిఆర్ అసెండింగ్ అంటే చెప్పేది ఏంటంటే ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ దగ్గర నిన్న లాంగ్ ఎంట్రీ వెళ్ళారు, ఓకే, సప్లై జోన్ బ్రేక్అవుట్ అయిందని సంథింగ్ ఏదో ఎంట్రీ లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు, ఆప్షన్ బయింగ్ తీసుకున్నారు. రేపు ఎక్స్పైరీ కాబట్టి మీరు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ తీసుకున్నారు, తీటాడికే ఉండకూడదని చెప్పి. సో అంటే నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే వరకు మీరు హోల్డ్ చేసుకోవచ్చు ఆ ట్రేడ్ని. సో అలాంటప్పుడు మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నారు క్యాండిల్ కింద. సో మార్కెట్ మీ సైడ్ మూవ్ అయింది. సో ఈరోజు ఎగ్జిట్ అవ్వాలా లేదా అని అంటే మీరు చూసుకోవాల్సింది 2 రీజన్స్. ఒకటి, రేపటి సిపిఆర్ మనకి అసెండింగ్గా ఉందా లేదా అన్నది చూసుకోవాలి. రేపటి సిపిఆర్ అసెండింగ్గానే ఉంది కదా, అంటే ఈరోజు సిపిఆర్. సో మీరు అలాంటప్పుడు ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, అంటే ఈరోజు సిపిఆర్ కింద ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఈరోజు కూడా మార్కెట్ పైన క్లోజ్ అయితే ఇది అవుతుంది. రేపు మార్కెట్ ఒకవేళ రేపు కూడా అసెండింగ్ సిపిఆర్ కదా, మార్కెట్ ట్రెండింగ్ అవుతుంది. సిపిఆర్తో పాటు 20 EMA కూడా యాడ్ చేసుకుంటే బెస్ట్. దీంతో పాటు మీరు ఏం చేయాలంటే క్లోజింగ్ క్యాండిల్ ఉంటుంది కదా, క్లోజింగ్ క్యాండిల్ 20 EMA పైన క్లోజ్ అయిందా లేదా. మీరు లాంగ్ ట్రేడ్లో ఉన్నారు కాబట్టి సిపిఆర్ అసెండింగ్గా ఉండాలి. సెకండ్ రీజన్ 20 EMA పైన క్లోజ్ అవ్వాలి మార్కెట్ అనేది, అప్పుడు ఇంకా హై ప్రాబిలిటీ అనమాట. ఓకే, సో ప్రతిదీ కూడా ప్రాబిలిటీ, నేనేమో హోల్డ్ చేయమని చెప్పట్లేదు. పొజిషనల్ అంటే ఒక్కొక్కసారి మార్కెట్ న్యూస్ వల్ల ఏమైనా గ్యాప్ డౌన్ అయినా సరే మీకు హ్యూజ్ లాస్ కూడా వస్తుంది. ఓకే, సో గుర్తుపెట్టుకొని పొజిషనల్ ట్రేడర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సేమ్ ఆపోజిట్ డౌన్ ట్రెండ్ కూడా అంతే. డౌన్ ట్రెండ్ ఏంటంటే మీరు ఫర్ సపోజ్ ఏమైనా ట్రేడ్ షార్ట్ ఎంట్రీ ఉన్నారనుకోండి, ఓకే, ఫస్ట్ అప్ ట్రెండ్ ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, సిపిఆర్ రిజెక్షన్ జరిగింది కదా, సో సిపిఆర్ రివర్సల్ జరిగింది. ఇక్కడ మీరు ఆప్షన్ బయింగ్ లాంగ్ ఎంట్రీ తీసుకున్నారు, ఈ క్యాండిల్ దగ్గర స్టాప్ లాస్ కింద పెట్టుకున్నారు. సో మా 3:30 వరకు మీరు హోల్డ్ చేశారు. సో నెక్స్ట్ డేకి హోల్డ్ చేయాలా వద్దా బిగ్ ప్రాఫిట్స్ కోసం అని చెప్పి మీరు అనుకున్నప్పుడు మీరు చూడాల్సినవి 2. ఒకటి ఏంటంటే రేపటి సిపిఆర్, తర్వాత రోజు సిపిఆర్ అసెండింగ్గా ఉందా లేదా. సో ఈరోజు సిపిఆర్ కింద ఉంది, తర్వాత రోజు సిపిఆర్ అసెండింగ్గా ఉంది. సో అలాంటప్పుడు హోల్డ్ చేయొచ్చు, అది ఒక రీజన్. సెకండ్ రీజన్ 20 EMA పైన క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా, లాస్ట్ 5 minutes క్యాండిల్ 20 EMA పైన క్లోజ్ అయిందా లేదా అది చూసుకోవాలి. పైన క్లోజ్ అయింది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు, స్టాప్ లాస్ సిపిఆర్ కింద పెట్టుకొని హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయినా సరే మీరు ప్రాఫిట్లోనే ఉంటారు, ఎందుకంటే 1:2 తీసుకోవడం కంటే ఇక్కడ తీసుకోవడం బెస్ట్ కదా, ఐ మీన్ అక్కడే తీసుకుంటారు కదా. నెక్స్ట్ ఏంటంటే లేదు, ఒకవేళ సక్సెస్ అయినప్పుడు చూడండి, ఒకవేళ స్టాప్ లాస్ మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ డే కూడా హోల్డ్ చేసి ఉంటే మీకు ఎంత ప్రాఫిట్ వద్దును, ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి హై అంతవరకు వెళ్ళి 2000 points ప్రాఫిట్ వద్దును పొజిషనల్ ట్రేడర్స్కి. సో ఇలా కూడా చేసుకోవచ్చు, ఇది ఒక మెథడ్. ఓకే, అండ్ మళ్ళీ ఇక్కడ తర్వాత రోజు హోల్డ్ చేసుకోవాలా వద్దా అంటే, తర్వాత రోజు సిపిఆర్ అనేది అసెండింగ్ కరెక్టే, కాకపోతే మార్కెట్ లాస్ట్ క్యాండిల్ 20 EMA కింద క్లోజ్ అయింది, అలాంటప్పుడు కొంచెం లో ప్రాబిలిటీ. సో తీసుకుంటా అంటే తీసుకోండి, అంటే స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకొని టార్గెట్ కోసం తీసుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ అయిపోతా అంటే ఆ రోజు ఎగ్జిట్ అయిపోవచ్చు వెడ్నెస్డే. ఓకే, సో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫెయిల్ అయింది. సిపిఆర్ దగ్గర ఇక్కడ లాంగ్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, స్టాప్ లాస్ సెంట్రల్ పీరియడ్ కింద పెట్టుకున్నారు. సో నెక్స్ట్ డే అసెండింగ్ సిపిఆర్, తర్వాత రోజు క్యాండిల్ కూడా సిపిఆర్ పైనే క్లోజ్ అయింది. సో అలాంటప్పుడు సెంట్రల్ పీరియడ్ నెక్స్ట్ డే సిపిఆర్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్, ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్లో ఉన్నారు అంతే. కానీ వర్కౌట్ అయినప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 2000 points ప్రాఫిట్ అనేది వచ్చింది కదా. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మెథడ్. అండ్ ఈ రోజు కూడా అంతే. ఈ రోజు కూడా ఫర్ సపోజ్ మీరు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం కాబట్టి ప్రీమియం 0 అయిపోద్ది. అదే ఆప్షన్ బయింగ్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే 3:30 ఆ టైంకి, అంటే ఒకవేళ మీ స్టాప్ లాస్ సేఫ్ అయితే, ఒకవేళ మార్కెట్ కిందకి అగ్రెసివ్గా వచ్చి స్టాప్ లాస్ ఈరోజే హిట్ అయిపోద్ది. కానీ స్టాప్ లాస్ సేఫ్ అయితే మీరు చూసుకోవాల్సింది రేపటి సిపిఆర్ ఏమవుతుంది, అసెండింగే ఫామ్ అవుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 3:30కి చూసుకోవాలి మీరు, 3:25 ఆ టైంకి అసెండింగ్ సిపిఆర్ అసెండింగ్గా ఉందా డిసెండింగ్ ఉందా చూసుకోవాలి. అసెండింగ్ ఉంటే అండ్ దెన్ 20 EMA పైన లాస్ట్ క్యాండిల్ క్లోజ్ అవుతుంటే అలాంటప్పుడు హోల్డ్ చేసుకోవచ్చు రేపటి వరకు. రేపు మార్కెట్ ఏమైనా పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా. ఆప్షన్ బయింగ్ ఏంటంటే ప్రాఫిట్ అన్లిమిటెడ్ కదా, సో ఎంతన్నా వెయిట్ చేసుకోవచ్చు. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సెషన్ క్లోజ్ చేద్దాము. ఇది ఏమవుతుంది, అక్కడే ట్రేడ్ అవుతుంది చూద్దాము. 2500 కోసం వెయిట్ చేస్తున్నాను నేను, లేదంటే 5000 ప్రాఫిట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏదైనా సరే మనకి బెస్ట్ 2000 అయితే 2500 ప్రాఫిట్లో క్లోజ్ అవుద్ది, లేదంటే 5000 ప్రాఫిట్తో క్లోజ్ అవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా. సో ఆప్షన్ బయింగ్ బెస్ట్, ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అని చెప్పి అడిగారు. సో ఆప్షన్ చాలాసార్లు చెప్పాను, ఆప్షన్ సెల్లింగ్ బెస్ట్ అంటే మీరు ఇంట్రాడే ట్రేడర్స్ అయితే. లేదు మీరు లాంగ్ టర్మ్ పొజిషనల్ హోల్డ్ చేసుకుంటాను నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ వరకు, మీకు ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయంటే
మీకు ఆప్షన్ బయింగ్ బెస్ట్. ఎందుకంటే మీకు ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్ కదా ఆప్షన్ బయింగ్లో. మీ స్ట్రాటజీస్ వర్కౌట్ అయితే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. కోర్స్ ఫెయిల్ అయినా సరే లాస్ వస్తుంది. అంటే ఒకనొక టైంలో మీకు లాసెస్ అనేవి కూడా పెద్దవి రావచ్చు. ఓకే, ఫర్ సపోజ్ ఒకసారి కొంచెం బ్యాక్కి వెళ్దాము. ఒక్కొక్కసారి ఈవెంట్స్ ఉన్నప్పుడు కొంచెం పొజిషనల్ ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఏదైనా జరగవచ్చు కదా. సో ఇక్కడ చూడండి మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఎవరైనా సరే షార్ట్ ఎంట్రీ వెళ్తున్నారు అనుకోండి, షార్ట్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, ఆ రోజు తర్వాత రోజు ఏమైంది అంటే వాళ్ళ స్ట్రాటజీస్ ప్రకారమో లేదంటే సంథింగ్ ఏదో అనాలిసిస్ ఉందనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ డే హై నుంచి బిగ్ క్రాష్ వచ్చింది, ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ వచ్చింది. సో క్రాష్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకున్న తర్వాత ఆప్షన్ బయింగ్ రేపు కూడా హోల్డ్ చేసుకుందాం అని చెప్పి పుట్ ఆప్షన్ హోల్డ్ చేశారు అనుకోండి. తర్వాత రోజు ఏమైంది, ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, 2000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో హ్యూజ్ లాస్ అయితే వద్దును. సో పొజిషనల్ ట్రేడర్స్ మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఈవెంట్స్ ఉన్నప్పుడు కట్టా లేదంటే అన్న బ్యాడ్ న్యూస్ తెలియదు కదా, సడన్గా మార్కెట్లోకి ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందో లేకపోతే ఏ ఫైట్ ఏ వార్ జరుగుతుందో తెలియదు. కాబట్టి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే, సో పొజిషనల్ అయితే అవాయిడ్ చేయండి. నేనైతే పొజిషనల్ అనేది చేయను. కానీ ఇందాక మనం చెప్పుకున్న స్ట్రాటజీస్ ప్రకారం ఏంటి, ఒకవేళ మీకు ఏమైనా లాంగ్ ఎంట్రీ వెళ్ళారు అనుకోండి, ఇక్కడ చూడండి 20 MA పైన క్లోజ్ అయింది. తర్వాత రోజు కూడా అసెండింగ్ సిపిఆర్. తర్వాత రోజు ఆప్షన్ బయర్స్ కాల్ ఆప్షన్ ఎవరైనా బై చేసి ఉంటే 2000 పాయింట్స్ ప్రాఫిట్ కూడా వద్దు ఈ మెథడ్ ప్రకారం. సో ఈ మెథడ్ అనేది మోస్ట్ ఆఫ్ ద సినారియోస్లో బ్యాక్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. సో అది వర్కౌట్ అవుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్ జరుగుతుందని చెప్పి అనుకున్నాం. బ్రేక్అవుట్ అయితే అయిపోయింది. సో ప్రాఫిట్ అనేది ఇంకా 20 పాయింట్స్కి అయితే వచ్చింది. ఇది 4000 ప్రాఫిట్ అయితే ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఇంకా. ఒక పని చేస్తాం, లేదంటే మనకు మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత వస్తుంది, మహా అయితే ఇంకొక 1000 రూపీస్ వస్తుంది, 1200 రూపీస్ వస్తుంది కదా. ఒక 600 రిస్క్ చేద్దాము. అంటే ఇప్పుడు 4000 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా, ఒక 4200 దగ్గర ట్రేడ్ అవుతుంది కదా. సో 600 రిస్క్ చేస్తే మనకి ఓకే, లేదంటే 3000 వచ్చేలా పెట్టుకుంటాను. ఓకే, 4000 నుంచి 1000 రిస్క్ వచ్చేలా పెట్టుకుంటాను. 1000 డివైడెడ్ బై 60 క్వాంటిటీస్ ఉన్నాయి, 16 పాయింట్స్ పెట్టుకోవాలి స్టాప్ లాస్. సో ప్లస్ 20, ఓకే 36 దగ్గర పెట్టుకుంటాను స్టాప్ లాస్. ఇనిషియల్గా 45 పెట్టినాను కదా, ఒక 10 పాయింట్స్ తగ్గిస్తున్నాను, 35 పెట్టుకుంటున్నాను. యా 36 పెట్టుకున్నాను. సో చూద్దాం ఏమవుతుందో. ఓకే, డౌట్స్ అయితే ఫాస్ట్గా అడగవచ్చు. ఇంకా సెషన్ క్లోజ్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత చూద్దాం, ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ప్రీమియం తక్కువగా ఉంది కదా, అంటే 5 రూపీస్ ప్రీమియం లేదంటే 6 రూపీస్ ప్రీమియం తీసుకుంటే తక్కువ క్వాంటిటీస్ హెడ్జింగ్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ప్రీమియం 1 రూపీ దగ్గర ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ అయితే కావాలి. సో క్యాపిటల్ వచ్చేసి 3.5 lakhs యూజ్ చేశాను. 3.5 lakhs అంటే 3.5 lakhs రిస్క్ చేయం కదా, స్టాప్ లాస్ వచ్చినప్పుడు క్లోజ్ చేసేసుకుంటాము. కాకపోతే యూజ్ చేసింది 3.5 lakhs క్యాపిటల్ ఈ ట్రేడ్కి. ఓకే గైస్, అయితే సెషన్ అనేది క్లోజ్ చేస్తాను. ఎందుకంటే ఇది 18 రూపీస్ మెల్ట్ అవ్వడానికి ఎప్పుడో 3:30కి అవుతుంది. అప్పటి వరకు మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ కదా, వేరే పని చేసుకోవచ్చు కదా. సో ఓకే, సో ఈరోజు ట్రేడ్ అనాలిసిస్ అయితే గుర్తుంది కదా, మళ్ళీ చెప్తాను చూడండి. సిపిఆర్ దగ్గర నుంచి ఇక్కడ 4th క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాం, ఫెయిల్ అయింది. ఈ ట్రేడ్ వర్కౌట్ అయింది. సో ఫస్ట్ ట్రేడ్ 1% లాస్ అయినా సరే సెకండ్ ట్రేడ్ 1:2 అనేది ఫాలో అయ్యాం కాబట్టి మనం గ్రీన్లో అయితే ఉన్నాము. అండ్ ఈరోజు మార్నింగ్ చెప్పాను సిపిఆర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని, నిఫ్టీలో కానివ్వండి బ్యాంక్ నిఫ్టీలో కానివ్వండి. ఎందుకు చెప్పాను సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ అంటే, సిపిఆర్ ఎక్కువ ప్రొఫెషనల్స్ వాడుతుంటారు, వాళ్ళకి తెలుసు ఎక్కడ రిప్స్ ఉంటాయి ఎక్కడ డిప్స్ ఉంటాయి అన్నవి. సో సిపిఆర్ అనేది అలా ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక రీజన్ కూడా చెప్పాను కదా, ఏంటి, వన్స్ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్, అందరి స్టాప్ లాస్ ఇక్కడ ఉంటాయి. బయర్స్ ఎవరైతే మార్కెట్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో ఇక్కడ పొజిషన్స్ అనేవి యాడ్ చేస్తుంటారు. నెక్స్ట్ టైం సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ పొజిషన్స్ యాడ్ చేసి మార్కెట్ పైకి తీసుకెళ్తారు. సో ఇక్కడ యాడ్ చేశారు, ఇక్కడ యాడ్ చేశారు నిన్న, ఈ రోజు ఏమో సేమ్ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకుంటూ మార్కెట్ని అయితే పైకి తీసుకెళ్లారు. ఓకే, సో మార్కెట్ ప్రతిదీ కూడా లాజిక్ ప్రకారం ఆలోచించాలి. సో ఓకే గైస్, అయితే బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. సో ఈ ట్రేడ్ అయితే ఆల్మోస్ట్ ప్రెసెంట్ 4000 అలా ప్రాఫిట్లో ట్రేడ్ అవుతుంది. వర్కౌట్ అయితే అవుతుంది, లేదంటే లేదు. మాక్సిమం అయితే 3000 ప్రాఫిట్ అయితే కన్ఫర్మ్. సో టోటల్ ఈ వీక్ అయితే
నిన్న 700 ప్రాఫిట్ వచ్చింది, కాకపోతే బ్రోకరేజ్కి వదిలేస్తున్నాం. సో మండే 4000 ప్రాఫిట్ వచ్చింది. ఈరోజు 5000 వస్తే 9000 ప్రాఫిట్లో ఉంటాం. లేదు 3000 ప్రాఫిట్ వస్తే 8000 సారీ 7000 ప్రాఫిట్లో ఉంటాం. ఓకే ఓకే గైస్, బాయ్. రికార్డింగ్ వస్తుందండి. రికార్డింగ్ మీకు కోర్స్ తీసుకుంటే కోర్సులో కూడా లాస్ట్ సెషన్ ప్రతిరోజు కూడా రికార్డింగ్ వస్తుంది. అండ్ దెన్ మీకు ఈ ఛానల్ ఎందులో వెబినార్ జాయిన్ అయ్యారు కదా, సో అక్కడ కూడా మీకు రికార్డింగ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు లింక్ కూడా వస్తుంది అనుకుంటా మెయిల్కి, మీరు జూమ్కి ఏదైతే లింక్ ఇచ్చారో దానికి కూడా వస్తుంది. సో ఒకసారి మిగిలిన వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి రికార్డింగ్ వస్తుందో లేదో. అంటే రికార్డింగ్ దొరకట్లేదని అంటున్నారు. రికార్డింగ్ మీకు లింక్ కూడా రిగితో చెప్పాను, లింక్ మీకు డైరెక్ట్ మెయిల్కి పంపించమని చెప్పి. సో మీరు దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు సెషన్ ఉంటుంది కదా, అక్కడ ఆ కింద వెబినార్ దగ్గర మీరు చూసుకుంటే అక్కడ వ్యూ రికార్డింగ్ అని ఉంటుంది, అక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఒకసారి స్క్రీన్ షాట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి స్క్రీన్ షాట్స్ పెడితే నేను చూస్తాను. అండ్ ఎనీహో ఈరోజు అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం కాబట్టి మీరు అయితే పే చేశారు, పే చేసిన వాళ్ళకే కాకుండా రిమైనింగ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, మార్కెట్లో ఎక్కువ లూజ్ అవ్వకుండా ఉంటారు కదా. సో ఈరోజు రికార్డింగ్ కూడా పెడతాను యూట్యూబ్లో, సో యూట్యూబ్లోంచి చూడొచ్చు. ఓకే ఓకే గైస్, ఇక్కడ 20 ఎంఏ బ్రేక్అవుట్ అయింది కదా. సో 20 ఎంఏ బ్రేక్అవుట్ అయిందని ఎగ్జిట్ అయిపోయాను. సో ప్రాఫిట్ ఆఫ్ ద డే ఇస్ 4160. ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చి 2500, సెకండ్ ట్రేడ్ ఏమో 6500 ఇస్ ద ప్రాఫిట్. ఓకే